నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్‌లో ప్రసారం అవుతూనే ఉంటాయి. అలాగే రాశి ఫలాల ద్వారా చాలా విషయాలు గతంలో కూడా వివరించి ఉన్నారు. మనందరికీ సుపరిచితులు నాయకంటి మల్లికార్జున గురువుగారు. సో, మల్లికార్జున గురువుగారితో మనం చాలా కార్యక్రమాలు మున్ముందు చేద్దాం. కాకపోతే ఈరోజు ఒక ముఖ్యమైన కార్యక్రమం చేయబోతున్నాం. ఎందుకంటే ఆయన ప్రముఖ జ్యోతిష్యులు, వాస్తు అలాగే ఆగమ శాస్త్ర, గణిత శాస్త్ర పండితులు కాబట్టి ఈరోజు ఒక మంచి విషయం గురించి చెప్పబోతున్నారు. శని వక్రగతిన పట్టబోతోంది. జూన్ 30 నుంచి 138 రోజుల పాటు ఉంటుంది అన్నట్టుగా వివరిస్తున్నారు. అయితే వివిధ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది ఈ శని ప్రభావం అనేది చూడబోతున్నాం, వినబోతున్నాం. ఎక్కడా కూడా స్కిప్ చేయకండి వీడియోని. ఎందుకంటే ఇది అన్ని రాశుల వారికి సంబంధించింది కాబట్టి ప్రతి రాశి వారికి ఈ విషయాన్ని చేరవేసే ప్రయత్నం చేయండి తప్పకుండా. ఇక గురువుగారు చెప్పేటటువంటి పరిహారాలు ఏవైతే ఉన్నాయో తూచా తప్పకుండా పాటించండి, నోట్ చేసుకోండి. డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్‌లో తెలియజేయండి. లేదు గురువుగారిని మేము కలవాలి అనుకుంటున్నామంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేయండి. నమస్కారం గురువు. నమస్కారం. గురువుగారి తదుపరి రాశి మీన రాశి. మీన రాశి వారికి ఏ విధంగా ఉందండి ఈ శని వక్రగతి అనేది? మీనరాశి వాళ్ళకి శని వక్రస్థితి అనేది మనం చూస్తే, కుంభరాశిలో శని వక్రగతి 138 రోజుల పాటు, అంటే జూన్ 30వ తారీఖు నుంచి నవంబర్ 15వ తారీఖు వరకు కూడా శని వక్రస్థితిలో ఉంటాడు. అంటే 5 గ్రహాలకు పంచగ్రహాలకి వక్రస్థితులు అనేవి ఏర్పడుతూ ఉంటాయి. సహజంగా అది పంచాంగ గణన సిద్ధాంతం ప్రకారంగా సూర్యచంద్రుల వక్రస్థితి అనేది ఉండదు. దాంతోపాటు రాహుకేతులు ఎప్పుడూ కూడా వక్రస్థితిలోనే ఉంటారు. 2 ప్లానెట్స్ అనేవి ఎప్పుడూ కూడా రొటేట్ అవుతూ ఉండగా ఒక ప్లానెట్ దాని యొక్క వెలాసిటీ తగ్గితే దాన్ని దిస్ ఈజ్ ద రెట్రోగ్రేడ్ అంటారు. అంటే ఆ రెట్రోగ్రేడ్ అనేది వక్రస్థితిలో అనేది చేరుతూ ఉంటుంది. భూమి మీద ఉండే వాళ్ళకి ఆ గ్రహం అనేది వెనక్కి వెళుతుందని మనం తెలుస్తూ ఉంది. అయితే వక్రస్థితి వల్ల, వక్రస్థితి అంటే దాన్ని తిరోగమనం అంటాము, రెట్రోగ్రేడ్ అంటాము. డైరెక్ట్గా ఉంటేనే ఒక రకమైన ఫలితాలను ఉంటుంది, ఇండైరెక్ట్ అంటేనే రెట్రోగ్రేడ్ అంటాం. ఉంటే మరొక ఫలితం అనేది గ్రహాల యొక్క ప్రభావం అనేది మానవుడి మీద పడుతూ ఉంటుంది. అంటే దిస్ ఇస్ ద గ్రావిటేషన్ ఫోర్స్ అంటాం. అంటే ఇక్కడ అంతరిక్షంలో జరిగే ప్రక్రియలకి మానవుడికి అవినాభావ సంబంధం అనేది బాగా ఎక్కువగా ఉంది. దానిలో మీనరాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా కుంభరాశిలో శని యొక్క సంచారం వల్ల మీనరాశి వాళ్ళకు వ్యయస్థానంలో ఉన్నట్టు అర్థం. కానీ రెట్రోగ్రేడ్లో ఉంటే దాని వెనక రాశికి సంబంధ బాంధవ్యాలు ఎక్కువగా ఉంటాయి. అంటే మీనరాశి వాళ్ళకి లాభస్థానంలో శని ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఇక్కడ మీనరాశి వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే కొన్ని మంచి చెడుల యొక్క మిశ్రమం అనేది బాగా ఎక్కువగా ఉంటుంది. అంటే సమస్యలు తల ఎత్తుతాయి. అలానే సహ ఉద్యోగులతోటి అధికారులతోటి అనుకూలంగా ఉండటం, ఉద్యోగ ప్రయత్నాలు సఫలీకృతం కావటం, ఆర్థిక పరంగా ఆదాయము లాభంలో కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలానే అన్ని పనులలో కూడా విజయం లభించే అవకాశం ఉంటుంది. అలానే ఆర్థిక పరంగా పుంజుకునే అవకాశాలు ఎక్కువగా ఉండటం, సహ ఉద్యోగుల అధికారులతోటి వివాదాలు, మాటల విషయంలో పొందిక ఉండలేకపోవటం, అలానే ముఖ్యంగా మీనరాశి వాళ్ళకి ఏంటంటే వ్యయస్థానంలో ఉన్న వాళ్ళకి లాభస్థానాధిపతి వ్యయాధిపతి కూడా ఇక్కడ ఏదైతే శనేశ్వరుడు కావటం వల్ల ఆర్థిక సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. రుణాలు తొలగించుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. వాళ్ళ ఆదాయ పరంగా బాగా ఉంటుంది. కొన్ని వివాదాల్లో తలదూర్చడం కానీ, ఆర్గ్యుమెంట్స్ చేయటం కానీ ఉండకూడదు. ఒత్తిళ్ళు ఎక్కువగా ఉంటాయి. అలానే శత్రు రోగ రుణ బాధల నుంచి విముక్తి అవుతారు. అంటే శత్రువుల నుంచి, రోగాల నుంచి, రుణ బాధల నుంచి విముక్తి లభించటం, మంచి పరిచయాలు పెరిగే అవకాశాలు ఉంటాయి. ఆదాయ ప్రయత్నాలన్నీ కూడా, ఆదాయానికి సంబంధించిన ప్రయత్నాలన్నీ కూడా విజయవంతం అవుతాయి. ఎంతో కొన్ని విషయాలు, అనేక కష్ట నష్టాల నుంచి ఎంతో ఉపశమనం అనేది లభించే అవకాశం ఉంటుంది. అంటే వక్రించిన లాభస్థానం ప్రభావితం చేయటం వల్ల అనేక కష్ట నష్టాల నుంచి వాళ్ళు కోలుకునే అవకాశాలు ఉంటాయి. అంటే లాభం కలిగే అవకాశం అనేది ఉంది. కానీ అంటే వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలు, చిరు వ్యాపారులు ఉంటారు. కొంతమంది రోడ్డు మీద పూలు పండ్లు ఇవి అమ్ముకునే వాళ్ళకు కూడా లాభం కలుగుతుంది. అంటే బిజినెస్ మ్యాగ్నెట్స్ కానీ, రాజకీయ నాయకులకు కానీ,
దానితో పాటు ఫిల్మ్ స్టార్స్ కానీ ఆదాయం అనేది బాగా పెరుగుతుంది. అంటే కుటుంబ జీవితం కూడా ఆనందంగా ఉంటుంది, శాంతిపరంగా ఉంటుంది, కుటుంబ సౌఖ్యం, కీర్తి, వృద్ధి, ధనాదాయము, మనోనిబ్బరము, సంతృప్తి, అలానే అనుకూలంగా ఉండటం, కుటుంబ జీవితంలో కూడా మంచి విజయాన్ని సాధించే అవకాశాలు ఒకటి ఉంటాయి. ఓకే. అంటే టోటల్‌గా వీళ్ళకి ఏందంటే బానే మంచి జరిగే అవకాశాలే ఎక్కువగా. ఎక్కువగా ఉంటాయి. హ్మ్. ఒక్కటి కొన్ని అధికారులతో వివాదాలు, హ్మ్. మాటల విషయంలో మటుకు కాస్త జాగ్రత్త. బహుజాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త కాదు, బహు అనే వర్డ్ ఉపయోగించాం. ఓకే. ఓకే. జాగ్రత్తగా అంటే మితభాషి కావాలి. రైట్. హ్మ్. డబ్బును కూడా మితంగా ఖర్చు పెట్టాలి. అంటే హ్మ్. మితభాషి కావాలి. మితభాషి కావాలి. మితంగా ఉండాలి. మధ్యవర్తిత్వం అనేది మంచిది కాదు. రైట్. అంటే దీని విషయంలో కొద్దిగా సమస్యలు తలెత్తకుండా జాగ్రత్త తీసుకొని కొన్ని పరిహారాలు తీసుకొని ముందుకు వెళ్తే డెఫినెట్లీ వీళ్ళు ఇవన్నీ కూడా ఓవర్‌కమ్ చేసే అవకాశం గ్యారంటీగా ఉంటుంది. ఓకే. మీన రాశి వారు వాళ్ళు అనుకున్నవి అనుకున్నట్టుగా త్వరితగతిని కంప్లీట్ కావాలి ఏ పనైనా అంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి చెప్పండి? వీళ్ళు తప్పకుండా కొన్ని పరిహారాలనేవి చేసుకోవాలి. ఆ పరిహారాల్లో ఏదైనా ద్వాదశ జ్యోతిర్లింగం కాశీ, శ్రీశైలం లాంటి క్షేత్రాన్ని దర్శనం చేయటం, లేదా వాళ్ళు ఉన్న సిటీలో గాని ఎక్కడైనా సరే శివాలయం యొక్క ప్రదర్శన చేయటం. ఆదిత్యాయ, సోమాయ, మంగళాయ, బుధాయ చ గురు, శుక్ర, శనిభ్యశ్చ రాహవే కేతువే అని వాళ్ళు సోమవారము, శనివారం పూట నవగ్రహాల యొక్క ప్రదర్శన చేయటం. హ్మ్. వీలైతే శైవ ఆలయాలు దర్శన చేయటం ఒకటి. నువ్వుల దానము, నల్ల వస్త్రము, నల్లని గొడుగు, నల్లని చెప్పులు దానం చేయటం చాలా మంచిది. ఓకే. ఓం నమః శివాయ పంచాక్షరి సోమవారం రోజున చేయటం వల్ల కూడా మంచి ఫలితాలు జరిగే అవకాశం డెఫినెట్లీ ఉంటాయమ్మా. అదండి మీన రాశి వారికి చాలా వరకు బానే ఉంది. ఇంకా మీరు అనుకున్నవి త్వరితగతిన కంప్లీట్ కావాలి అంటే పరిహారాలు చేసుకోండి. ముఖ్యంగా జాతకాలను ఒకసారి పరిశీలించుకొని పరిహారాలు చేసుకుంటే శుభ ఫలితాలుంటాయి. జాతకాలు పరిశీలించుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనపడే నెంబర్‌కి కాల్ చేస్తే నాయకంటి గారు మీకు అపాయింట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. మీ జాతకాలని పరిశీలించి చక్కగా చెప్పడం జరుగుతుంది పరిహారాలు. వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని మంచి కార్యక్రమాలతో మీ ముందుకొచ్చే ప్రయత్నం చేస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.